రైతు మిత్రులందరికీ నమస్కారం. న్యాచురల్ ఫార్మింగ్కి స్వాగతం. న్యాచురల్ ఫార్మింగ్లో మనం పండించిన బహురుపి వెరైటీ వరి అయితే కోతకైతే వచ్చేసింది, కొద్దిగా కోసేసినాం. ఇంకా పూర్తిగా అయితే ఇక్కడ పంటకాలం అయితే పూర్తి కాలేదు, అంటే పూర్తిగా ఇంకా ఎండలేదు. ఎండిన తర్వాత మళ్ళీ కోద్దామనే ఉద్దేశంతో ఇంకా ఆగినాం. ఒకసారి మనం గమనిస్తే మనం కర్ర నాటితే ఎన్ని పిలకలు వస్తాయో దానికి ఉదాహరణ చూపిస్తా. మనం నాటే ఒక్క గింజ ఇన్ని గింజల్ని మనకి రిటర్న్ ఇస్తుంది అనమాట. దాదాపుగా కొన్ని వేల విత్తనాలు, ఒక 2,000 అయితే ఈజీగా ఉంటాయి. అంటే ఇవి ఇంకా పూర్తిగా అంటే మనం అనుకున్న స్థాయిలో రాలేదన్నమాట. ఈ వెరైటీ ఏదైతే ఉందో దీని కెపాసిటీకి కనీసం ఒక 45 నుంచి 50 కొత్త పిలకలు రాచి ఇంకా మంచి గాయాలన్నమాట, ఇంకా బాగా గాయాలన్నమాట. కాకపోతే మనకు వర్కౌట్ అయిన దాంట్లో ఇంత మాత్రమే కాసినాయి. ఎందుకంటే ఈ విధంగా ఇంత తక్కువ రావడానికి కారణం, తక్కువ అంటే ఏం అంత తక్కువ రాలేదు, అంటే మనం అనుకున్న స్థాయిలో రాకపోవడానికి కారణం ఏంటంటే కాండం తొలచు పురుగు 3 సార్లు మనకి పొలానికి అటాక్ అయిందనమాట. దాని నుంచి మళ్ళీ ప్రాబ్లం 3 సార్లు సివిఆర్ మెథడ్లో మనం మందు పిచికారి చేసినాం. మందు అంటే కేవలం మట్టి ద్రావణం మాత్రమే పిచికారి చేసి దాని తర్వాత చనిపోయిన దాటి నుంచి కొత్త పిలకలు వచ్చి ఇప్పుడైతే మనకు చేతికి వచ్చిందనమాట. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు మెయిన్గా వరిలో వచ్చే ప్రాబ్లం ఇది ఒకటే అనమాట. ఆ ప్రాబ్లం అయితే సివిఆర్ మెథడ్లో మనం మట్టి ద్రావణం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒకసారి గమనించండి మీరు ఎంత అద్భుతంగా వస్తుందో. ఇంత డ్యామేజ్ అయిన తర్వాత కూడా నార్మల్ వేరే అంశాలు తెలంగాణ సోనా అవి చూస్తే మొత్తం పొలమే పనికి రాకుండా అవుతుంది, మొత్తం పచ్చగా ఉంటుంది కానీ కంకులు రావు, సరిగా కాయవు. కాకపోతే మనం ఇక్కడ గమనిస్తే ఇంత అద్భుతమైన దిగుబడి మనకు సొంతం అన్నమాట, మళ్ళీ మనకు వస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఒక చిన్న మడి అక్కడ ఉందన్నమాట. సో దీంతో పాటు మనం గోదావరి ఇసుకలు వేసినాం, అది కోత అయిపోయింది, అది తీసేసినాం. నవారా వేసినాం, కోత అయిపోయింది, తీసేసినాం. అది కూడా చూపిస్తా. ఒకసారి మన పొలం ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాం. మళ్ళీ అక్కడక్కడ ఉన్నాయి కూడా ఒకసారి క్లియర్గా చూసిద్దాం, నాతో పాటు రండి. ఇక్కడ ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట. అంటే ఇవి నార్మల్గా మనం ప్రతిసారి మనం పంట పొలాలు వేసే భూములు ఇదైతే, ఈ భూమి అయితే ఇక్కడ కొద్దిగా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, ఇక్కడ మనకు చూసుకుంటే మొత్తం పక్కన పాడుబడి ఉన్న ప్లేస్ ఉంటుంది కదా, అంటే ఇది ఇక్కడ దుండానికి అవకాశం ఉండదు మనకు. మళ్ళీ ఎత్తు పల్లాలు ఉంటాయి కాబట్టి ఏదో కొద్దిగా పారతోటి మొత్తం తవ్వి ఆరుతడిగా నీళ్లు కట్టినాం అనమాట. ఆ నీళ్లు కట్టడం, అది ఎండిపోవడం, నీళ్లు కట్టడం, ఎండిపోవడం, అట్లా కట్టినా కూడా ఈ విధంగా వస్తుంది. అంటే ఆరుతడి విధానంలో కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేయొచ్చు. ప్రకృతి వ్యవసాయంలో ఆరుతడి విధానంలోనే చాలా రకాల పంటలు పండిస్తారు. కాకపోతే ప్రతిసారి మనకు అలా కుదరకుంటే ఈ విధంగా అయినా మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. పంట కూడా మనకు అనుకున్న స్థాయిలో చేతికి అందే అవకాశాలు ఉంటాయి. ఒకసారి అక్కడ చూడండి, అవి రాగులు ఎంత మంచి కంకులు వచ్చినాయి చూడండి. ఒకసారి వాటంతట అవే మొలిచినాయి. గింజలు ఎలా వచ్చినాయో తెలీదు, మేబీ ఎరువులలో రావచ్చు. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో రాగులు. రాగి జావ మనం చేసి రాగులు తైదలు అంటారు వాటి మన భాషల్లో. నార్మల్గా మన ఊర్లలో తైదలు అని అంటారు. కొద్దిగా ఇంకా పూర్తిగా రాలేదు అది. చాలు చూడండి ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఈ కొద్దిగా ఎండిన తర్వాత ఇది మొత్తం బ్లాక్ కలర్లో, రెడ్ కలర్లో మారుతుంది. అయితే వైట్ కలర్లో ఉంటుంది. టేస్ట్ మాత్రం నార్మల్గా బాగుంటుంది, పచ్చివి కాబట్టి. సరే బహురూపి వెరైటీ మీరు నార్మల్గా హైట్ చూద్దామంటే వర్షాకాలంలో నా అంత హైట్ ఉంటుంది. అంటే ఇప్పటికైనా ఇంత హైట్ వచ్చింది చూడండి. 4 feet ఉంది ఇప్పుడు. 4 feet, 3.5 to 4 feet అనుకోండి, దాదాపుగా ఇంత హైట్ వచ్చింది. మాత్రం ఈ హైట్ 5.5 feet అంత హైట్ వస్తుంది. మనం మునిగిపోవచ్చు ఒక్కొక్కసారి. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇది మొత్తం బహురూపి కోసం మనం మార్నింగ్ కట్ చేసి తీసుకున్నాం. ఇది ఈరోజు పొద్దుగాల కట్ చేసి కళ్ళ మీద అక్కడక్కడ కొద్దిగా పచ్చగా ఉంటే అది విడిచిపెట్టేసినాం. ఈ విధంగా ఇంకా ఎండిపోలేదు కాబట్టి ఇంకా పూర్తిగా కాలేదు, తాలు పోతుంది. తాలు పోకుండా ఉండడానికి దీనికి ఆపేసినాం ఈ పచ్చగా ఉన్నది. ఇంకో విషయం మనం గమనిస్తే కొన్ని చాలా రోజులు అయిందనమాట. అంటే పంట
కొన్ని ముందు వచ్చినాయి, కొన్ని తర్వాత వచ్చినాయి. ఆ విధంగా అయినవి మాత్రం కొద్దిగా ఈ విధంగా కిందికైన ఈ కంకులతోటి ఈ చిన్న చిన్న పక్షులు కానీ దాంతోపాటు ఎలుకలు అవి మాత్రం ఎక్కువ రాలు చేసినాయి అన్నమాట. ఇవి ఎక్కువ డ్యామేజ్ చేసినాయి. ఎందుకంటే తప్పించి ఇంత బాగా పండి మనకు తెలుసు, మనకు ఇప్పటికీ వారానికి 2 రోజులైనా 3 రోజులైనా వర్షాలు, గట్టి వర్షం వస్తుంది, గాలి వస్తుంది. ఇంత కంకులున్నా, ఇంత మంచి హైట్ పెరిగినా చేను మాత్రం కింద పడలే అనమాట. అంటే చాలామంది రైతులు అనుకుంటారు మొదలు స్ట్రాంగ్ ఉంది, మొదలు ఇంత గట్టిగా ఉంటుందా లేదా అని. ఇంకేందంటే వర్షాకాలంలో వేసినా బాగా పంట రావచ్చు, ఎంత హైట్ పెరిగినా మొత్తం కింద పడిపోతుంది అనుకుంటారు. కానీ పడిపోయే అవకాశం ఉండదు, అసలు కిందనే పడదు అనమాట. అద్భుతంగా పైన అయితే ఆగడానికి అవకాశం ఉంటుంది. మంచి బలమైన చెట్టు అని చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు చూడండి, గమనించండి. ఇవి చాలా లావు ఉంటాయి అన్నమాట. ఇంత లావు ఉంటాయి కాబట్టి మంచి బరువును తట్టుకుంటాయి. ఇంకోటి మనం నాటిన విధానంలో చూడండి, గ్యాప్ చూడండి, ఒక జానెడంత గ్యాప్ ఉంది. సో అటు ఇటు చూస్తే మనం ఈజీగా ఒక్కొక్క జానెడంత గ్యాప్లో అయితే వేసుకున్నాం అనమాట. ఇంత గ్యాప్లో వేసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈ విధంగా ఎక్కువ పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది. చెట్టుకు మధ్య గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ గాలి ప్రసరించి చెట్టు ఇంకా ఈజీగా పైకి ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఎక్కువ దూరంలో నాటడం వల్ల ఈ రకమైన బెనిఫిట్ ఉంటుంది. దాంతోపాటు గోదావరి ఇసుకలు వేసినాం. ఆ చేను కూడా సేమ్ మన నవారాకి, గోదావరి ఇసుకలకి, బహురుపికి మొత్తం అదే పురుగు అటాక్ అయిందనమాట. 3 సార్లు స్ప్రే చేసిన తర్వాత నార్మల్ స్థాయికి చేరింది. అన్ని దేశ విత్తనాలు కాబట్టి మళ్ళీ పుంజుకొని కొత్త పిలకలు వచ్చి మళ్ళీ మనకు దిగుబడి రావడం జరిగింది. ఆ దిగుబడిలో గోదావరి ఇసుకలు నార్మల్గా అసలు కంకులు వస్తాయి రావో, ఎందుకంటే అవి హైట్ పెరగవన్నమాట. వేసేదాకా నాకు కూడా తెలీదు ఎక్కువ హైట్ పెరగవని. ఎంత కాకుండా మన మోకాలంత హైటే వచ్చినాయి అనమాట. సో అంటే ఇంత హైట్లో మాత్రమే వచ్చినాయి, కేవలం ఇంత హైట్లో. జస్ట్ 2 ఫీట్లంత హైట్ వచ్చేస్తుంది. దాని తర్వాత కంకులు వచ్చేస్తాయి అనమాట. కంకులు కూడా చాలా బలంగా ఉంటాయి, మంచిగా ఉంటాయి, ఎటువంటి తాలు పోకుండా మంచిగా ఉన్నాయన్నమాట. దానిలో కూడా రెడ్ వెరైటీ ఒకటి కొత్తగా దొరికింది మరి. సో దాన్ని కూడా సరిగ్గా విత్తనాలు అయితే తీసుకుందాం, అవసరమైనప్పుడు వేస్తాం, లేకుంటే ఆ రైస్తోనే మనం తినేయచ్చు అనమాట. ఈ దేశీ విత్తనాలు కాబట్టి చాలా అద్భుతమైన బలం అయితే వీటిలో ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ బ్లాక్ రైస్ ఉన్నాయన్నమాట. అంటే అవి మణిపూర్ బ్లాక్ వెరైటీ అని అనుకుంటున్నా, అది ఉంది, దాని గురించి చూపిస్తాను. ఇంకా బ్లాక్ రైస్ చూద్దాం అండి. అంటే ఇవి ఇంకా అంటే ఇవి నార్మల్గా 140 రోజులకి మనకు బహురూపి వస్తుంది. గోదావరి ఇసుకలు దాంతోపాటు నవారా 110 నుంచి 120 రోజులకు పూర్తి కంప్లీట్ అవుతుంది అనమాట. అవైతే కొద్దిగా 145 నుంచి 150 రోజులు ఎక్కువ పడుతుంది. 180 రోజులు కూడా కొన్ని ఉన్నాయి. ఇవైతే అవి ఎట్లున్నాయి చూడండి, అవి బాగా హైట్ పెరిగినాయి, మంచిగా వచ్చినాయి. చూద్దాం రండి ఒకసారి. ఇదంతా మణిపూర్ బ్లాక్ అనుకుంటుంది, మరి ఏ వెరైటీ అయితే ఐడియా లేదు. ఒకసారి దగ్గరకు వచ్చి చూడండి, గింజలు చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి మంచిగా చాలా బాగుంటాయి, విత్తనాలు చాలా బాగుంటాయి, మొత్తం బ్లాక్ కలర్ ఉంటాయి. ప్రతిసారి ఈ విధంగా చూపిస్తున్నా, ఎందుకంటే మనం ఎక్కువ తీయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కొక్క గింజ మాత్రమే చూపించడానికి అవకాశం ఉంటుంది. చూడండి రెడ్ అండ్ బ్లాక్ అయింది, ఇంకా పూర్తిగా కాలేదు కాబట్టి ఇంకా సైడ్ బ్లాక్ కనిపిస్తుంది. చూడండి ఎంత అదే అనమాట, చాలా అద్భుతమైన అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అంత హైట్ పెరగలేదు, అక్కడ చూడండి, అక్కడ పదమ్మా దాదాపుగా అవి 4.5 నుంచి 5 ఫీట్ల అంత హైట్ అయితే పెరిగినాయి ఈజీగా. చూడండి అంటే నేను దాదాపుగా దీనిలో కవర్ అవుతాను అనమాట. ఇంత హైట్ పెరుగుతుంది, చాలా ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఇంకా కంకులు కూడా చూడండి, ఎంత తక్కువ కాకుండా బాగానే కంకులు వచ్చినాయి. ఒకసారి ఇది చూడండి, అవి అయినా మనం చూసుకోవచ్చు. దాదాపుగా ఇక్కడ చూడండి 5 ఫీట్స్ అంత హైట్ వచ్చింది, ఇంకా పెరుగుతూనే ఉందండి. చూడండి మనకంటే ఎక్కువ హైట్ పోతుంది, దాదాపుగా 6 ఫీట్స్ అని చెప్పుకోవచ్చు. కంకులు కూడా రావని చాలామంది అనుకుంటారు, కంకులు ఏం తక్కువ కాదు. చూడండి ఇవి ఇంత హైట్ పెరుగుతున్నాయి కాబట్టి కనిపించదు, బయట కనిపించలేదు, అద్భుతం అని చెప్పుకోవచ్చు. చాలా హైట్ పెరుగుతుంది. ఇది కూడా మొత్తం చూడండి, మొత్తం ఆరుతడి విధానం, అసలు వాటర్ లేదు, తేమ కూడా చాలా తక్కువ ఉంది, అయినా మంచిగా ఉంటుంది. చూడండి ఎంత సాలిడ్గా వస్తుంది, ఎంత బాగుంది, ఎంత వర్షాలు వచ్చినా తట్టుకునే వెరైటీలు అని చెప్పుకోవచ్చు. దేశీ వెరైటీలో ఉన్న పవర్ అది. ఈ విత్తనాలను తెలుసుకోండి. సార్ గడ్డి చూడండి ఎంత పల్చ, ఎంత తెలుపు ఉందో. ఇంకా కొన్ని ఇంకా పొట్టల మీద ఉన్నాయి,
కొన్ని కంకులు వస్తున్నాయి, రకరకాలుగా ఉంది. అంటే ఇవి 6 నెలల పంట అని చెప్పుకోవచ్చు. 180 రోజులు అయితే టైం పడుతుంది. ఒకసారి ఇక్కడ బహురూపి ఉంది, ఇది చూసేసి అక్కడ మనం బండ మీద పోసిన విత్తనాలు అయితే తీసినాం కదా, ఆ విత్తనాలు ఉన్నాయి. దాంతోపాటు కొన్ని రకాల వేరే విత్తనాలు ఉన్నాయి, అవి చూపిస్తారండి. ఇటు వచ్చి అయిపోయింది. ఏదో రేపు కోయాలి కదా. చూడండి ఇవి అయిపోయింది. ఈ బహురూపి ఇక్కడ ఇవి చిన్న చిన్న 2 మండలు అయితే ఇవి కూడా అయిపోయినాయి. సాలిడ్గా కాసింది. ఒక ఎకరానికి మాత్రం ఒక 5 నుంచి 6 కేజీలు అయితే మస్తు అవుతాయి. ఈ విధంగా దూరం దూరం నాటుకుంటే ఇవి చాలా మంది రైతులకు కనిపించవచ్చు. ఎంత దూరం దూరం ఎక్కువ ఎందుకు నాటుకున్నారంటే పరిస్థితుల వల్ల, అంటే భూములు అన్ని మనం అనుకున్నట్టుగా అనుకూలించేటప్పుడు ఈ విధంగా చేస్తాం అనమాట. ఎందుకు ఒకసారి దీనిలో పిలకలు మనం గమనిద్దాం ఎన్ని వస్తాయో. ఇవి 4, 6, 10, 14, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32 ఉన్నాయి నార్మల్గా. చూడండి ఇవన్నీ కంకులు ఒక దగ్గర చేద్దాం. ఇంత రైస్ వస్తుందో మెల్లమెల్లగా రాళ్ళు అయిపోయినాయి కదా, రాలే అవకాశాలు ఉంటాయి కదా. ఇక్కడ చూడండి ఎన్ని విత్తనాలు ఉన్నాయో. ఒక గింజకు ఇన్ని గింజలు అవుట్పుట్. అది వ్యవసాయం అంటే దీనిలో ఉంటుంది. కాకపోతే ధర మాత్రం మనం కల్పించకపోవడం వల్ల రైతులందరికీ వచ్చే ప్రాబ్లం అదే అన్నమాట. ఇంత అద్భుతంగా పండించవచ్చు. ఎటువంటి మందు ఏమేయం, జస్ట్ పశువుల పేడ లేకుంటే గొర్రెల పేడ అవి వేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి ద్రవజీవంతం వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. ఎంత కష్టపడితే మాత్రం ఇంతగానం రాదు. కాకపోతే మనం అసలు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా కూడా ఈ విధంగా పండించుకునే అవకాశం ఓన్లీ దేశీ వెరైటీకి మాత్రమే ఉంది. ఇదైతే మొత్తం అయిపోయింది. కింద చాలా అవకాశాలు ఉన్నాయి చూడు. మనకి ఒక్కో కంకికి 100 గింజలు ఉన్నాయి. కంకులు కూడా చాలా అద్భుతంగా వస్తాయి. ఇవి అన్నమాట మొత్తం. ఇక్కడ కూడా మళ్ళీ బ్లాక్ రైస్ ఉన్నాయి, ఇందాక చూపించినవి అవి కూడా ఇక్కడ ఉన్నాయి. అవి కూడా సేమ్ మనకంటే హైట్ ఎక్కువ పెరిగినాయి. ఈ 2 ప్లేస్లలో వేసినాయి అనమాట. అవి వేరే వెరైటీ ఉన్నాయి. అవి ఒక పిడికడు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఎంత తీసుకున్నాం మనం. నెక్స్ట్ ఇన్పుట్ పనికి రావాలి అంటే నెక్స్ట్ మళ్ళీ వేయాలనుకుంటే ఆ విత్తనాలను తీసుకొని అవే వేద్దామని ఆ థాట్తోని ఆపినామన్నమాట. సేమ్ వెరైటీ ఇంకొన్ని రోజులకు మనకు కంప్లీట్ అవుతుంది. అప్పుడైతే చూద్దాం. ఇప్పుడు మనం బండ మీద వేసుకున్నాం కదా, అంటే రాల్చుకున్నాం మొత్తం. అంటే అట్లీస్ట్ ఎడ్లతో కూడా మనం తొక్కించలేదు, మన చేతితోటే మొత్తం నూర్చుకున్నాం అనమాట, రాల్చినాం. అవి ఏ విధంగా ఉన్నాయో అవి కూడా చూపిస్తా. వీడియో అయితే అప్పటివరకు ఎండ్ అవుతుంది. ఇప్పుడైతే లెంత్ అయింది. కాకపోతే మీకు అవగాహన కావాలంటే తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇవే నవారా అన్నమాట. సో చూడడానికి ఇట్లుంటాయి బ్లాక్ కలర్లో, కానీ లోపల గింజలు మాత్రం ఎర్రగా ఉంటాయి అన్నమాట. అద్భుతం అనుకోవచ్చు. ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఉంటుంది. విత్తనాలు అయితే ఒక 5 కేజీస్ వరకు ఇస్తా అన్నాను, కానీ ఎవరు అడగట్లేదు. ఒక 3 మాత్రం అడిగారు, వాళ్ళకైతే ఇస్తాను. ఇంకో 5-6 కేజీల వరకు వేరే వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కావాల్సిన ఒక 5 మంది మాత్రమే మీరు వాట్సాప్లో, లేకుంటే నా నెంబర్ వాట్సాప్లో నేను పిన్ చేస్తాను. సో అందులో నుంచి మీరు కామెంట్ చేసి తీసుకోవచ్చు అనమాట. అంటే మన కామెంట్ బాక్స్లో చెప్తే సరిపోతుంది. నేను విత్తనాలు మీకు పంపించడానికి ట్రై చేస్తాను. గింజలు మాత్రం రెడ్ కలర్లు ఉంటాయి అన్నమాట. ఇగో ఇట్లా చూడండి, ఇది వేరే. సో ఇది ఈ మడిలోనే నేను పండించింది అనమాట, వేరే దాంట్లో కాదు. ఈ 1.5 గుంట ఉంటుంది. ఆ గుంటలో పండిస్తే దాదాపు ఒక 1.5 క్వింటల్ 2 క్వింటల్ వరకు మనకు బియ్యం వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు గోదావరి ఇసుకలు చూపిస్తాను. ఈ కళ్ళ మీద వేసుకునేవి ఇవి మాత్రం గోదావరి ఇసుకలు అనమాట. సన్నం వెరైటీ. అంటే లావు రైస్ తినడానికి ఎక్కువ మందికి ఇష్టపడరు కదా, సో వాళ్ళ కోసం ఈ దేశీ వెరైటీ కూడా చాలా ఉన్నాయి. ఇంకా చిట్టి ముత్యాలు అంటే ఇంకా చిన్నగా ఉంటాయి, నూకలు లేక ఉంటాయి అన్నమాట అవి. సో చాలా రకాలు ఉన్నాయి. తినడానికి, మనం పండించుకోవడానికి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి
దేశీ విత్తనాలు చాలా ఉన్నాయి. కాకపోతే మనం తీయగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుందని తెలియకుండా, అంటే దీని గురించి అవగాహన లేకుండా ఇప్పటికీ మనం తినకూడని రైస్ వైపు మనం బాగా పరిగెడుతున్నాం అన్నమాట. ఆరోగ్యాన్ని మర్చిపోయి ఆహ్లాదకరాన్ని ఏమంటారు దాన్ని, అంటే ఆరోగ్యం తప్ప వేరే అన్నిటి గురించి ఆలోచన చేస్తాం అన్నట్టుందన్నమాట. సో దీని మీదనే మనం కుప్పను ఊడ్చుకున్నాం, రెడీ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడి వరకు వరి పండించినది. వీడియో ఎందుకు మొత్తం ఈ విధంగా చేస్తున్నా అంటే దీనికి కారణం ఇంకో 2-3 నెలల్లో మా భూములు మొత్తం ఫార్మాసిటీ ఆ ల్యాండ్లో ఉందన్నమాట. అందులో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ దీనిలో పండించగలమో పండించలేమో ఆ ఐడియా లేదన్నమాట. సో ఇప్పటికైనా కనీసం ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఇవి మన పొలంలో మళ్ళీ చూపించుకోవాలంటే మనకు కుదరదు కాబట్టి ఈ విధంగా చూపించుకుంటున్నా. దీనిలో అయితే గోకరికాయలు, దోసకాయలు, బీరకాయలు అవన్నీ వేద్దాం అనుకుంటున్నా. మొత్తం మొన్న చూపించిన షార్ట్ వీడియోలో ఇలా ఏ విధంగా దున్నాలి మొత్తం పశువులతోటే దున్నడం అన్నమాట. మా డాడీ ఎక్స్పర్ట్ కాబట్టి ఆయన దున్నుతాడు. వీడియో నేను చూపించిన ఆ షార్ట్ వీడియో చూస్తే బాగుంటుంది. ఇక్కడైతే వేరే కూరగాయలు వేసినా వస్తాయా రావా అని చూడండి, అద్భుతంగానే వస్తున్నాయి, ఏ ప్రాబ్లం లేదు. ఇవి మొత్తం కొర్రలు అన్నమాట. ఎండాకాలంలో కొర్రలు పండుతాయి నాకు ఐడియా లేదు. ఇంత బాగా వచ్చినాయి చూడండి, కొర్రలు కంకులు ఇంత బాగా ఇంత పెద్ద పెద్దగా వచ్చినాయి అన్నమాట. విత్తనాలకైతే మనకు ఈజీగా సరిపోతాయి. ఒక 10-12 కేజీలు అయితే మనకు వస్తాయి అన్నమాట, దిగుబడి వస్తుంది. జాగ్రత్త ఉంచుకోవాలి, జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది ఒక రకమైన తోటకూర. ఇది ఒక చెట్టు, అదొక చెట్టు ఉంది. ఎంత బలిష్టంగా ఉన్నాయో చూడండి. కొన్ని ఉలువ గింజలు మొలిచినాయి అన్నమాట. అవే మొత్తం అన్నీ కవర్ చేసేస్తున్నాయి. టొమాటోలు చూడండి, టొమాటోలు కూడా మంచిగా వచ్చినాయి. అక్కడక్కడ వైట్ కలర్లో కనిపిస్తున్న ఫ్లవర్స్ మాత్రం అవిసె గింజలు వేసిన. సో అప్పుడే అవి ఫ్లవరింగ్ అయితే వచ్చినాయి. ఎట్లా కాస్తాయో చూడాలి, నాకు కూడా తెలీదు. చెట్టు బాగా పెరుగుతుంది అన్నారు కానీ ఇవి డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. ఏ విధంగా ఉంటాయో తెలీదు. ఇక్కడ చూస్తే ఇవి చిన్న చిక్కుడు అంటారు కదా, అవి ఈ టైంలో కూడా మంచిగా పూత అయితే మంచిగా వస్తుంది. ఇక్కడ పిందెలు కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఎర్ర బెండకాయలు వీటి గురించి చెప్పొద్దు, ఎప్పుడు కాస్తూనే ఉంటాయి. 24 అంటే 365 డేస్ ఎప్పుడు కాస్తూనే ఉంటాయి అన్నమాట. మంచిగా వస్తాయి క్రాపింగ్, ఎటువంటి రోగం లేదు, ఏం లేదు. మంచిగా ముదిరినాయి. వీటిని అయితే మనం విత్తనాల కోసం అయితే రెడీ చేసుకోవాలి. ఇంతకుముందు ఒక 15 మందికి అయితే పంపించడం. ఇప్పుడు కూడా వీలైనంత ఎక్కువ మందికి పంపించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ తోటకూర పేరు కొండ తోటకూరనో సంథింగ్ ఏదో అన్నారు, అంత ఐడియాస్ లేదు. నేను మళ్ళీ చూడాలి దాని గురించి. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇప్పుడైతే విత్తనాలకు వచ్చేసింది, బాగా హైట్ పెరిగింది. చెట్టు కాండం చూడండి ఎంత లావు ఉందో, చాలా లావు ఉంది. ఇది దీని కాండం. ఇది సోంఫ్ చెట్టు. ఈ చెట్లు కూడా మొలిచినాయి ఇందులో. ఎర్రబెండకాయలు ఇవి మంచిగా నీట్గా వచ్చేసినాయి, ఏం ప్రాబ్లం లేకుండా. ఇంకొకటి కాకర, పచ్చ కాకర వేసిన కానీ నేను అవి ఇప్పుడు కాస్తున్నాయి అన్నమాట. అవి మొత్తం చిన్న చిన్నగా ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి, వెరైటీ. ఇక ఒకటి చూడండి, చిన్నగా ఉన్నాయి అన్నమాట. పెద్దగా ఏం వస్తలేవు, అంటే షార్ట్ చిన్నవి అనుకుంటా. ఇవి మొత్తం నాటు అన్నమాట, నాటు విత్తనాలు కాబట్టి టేస్ట్ అలానే ఉంటుంది అనుకోవచ్చు. ఇంకా ఈ విత్తనాల కోసం అయితే రెడీ చేసుకొని దాని తర్వాత మనం తినడానికి యూజ్ఫుల్ ఉంటుంది. ఇక్కడ మంచిగా కణుపుల నుంచి ఒక్కొక్కటి వచ్చే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా టైం ఎక్కువ పడే అవకాశాలు ఉంటాయి అన్నమాట మనకు విత్తనాలు. ఇక్కడైతే కొద్దిగా బాగా ఊరినాయి అన్నమాట. ఇక్కడ చూడండి, అంటే చిన్నవే అయినా మంచి సైజు వచ్చినాయి. ఇక్కడ చూడండి మంచిగా బాగా వస్తున్నాయి. అరే ఇక్కడ ఒకటి పండింది, విత్తనం కూడా తీసుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి మంచిగా. ఎస్, మనకు కావాల్సిన విత్తనాలు అయితే దొరికేస్తున్నాయి. ఖాతా మాత్రం పర్లేదు, మంచిగా ఉంది. అక్కడ కూడా ఇంకోటి పండినట్టుంది. ఈ లోపల వెతికితే మాత్రం కనిపిస్తాయి. అబ్బో ముదిరినాయి ఎప్పుడే ఇవి చూడండి. ఒకదాని కోసం పోతే 4 దొరికినాయి అన్నమాట. విత్తనాలకైతే వచ్చేస్తున్నాయి. విత్తనాలు అయితే రెడీ చేసుకోవాలి, జాగ్రత్త పెట్టుకొని. ఇవన్నీ ఒక 15 మొక్కలేమో వచ్చినాయి అన్నమాట. అది ఎర్ర తోటకూర చూడండి ఎంత బాగున్నాయో.
నేను ఎప్పటి నుంచో చూపిస్తున్నా మన పొలం ఇది. అంటే దీనిలో ఓన్లీ ఇవే వేద్దామని. అంటే ఆకుకూరలు ఏ విధంగా పండుతాయి, దాంతోపాటు కొన్ని రకాల కూరగాయలు ఏ విధంగా పండుతాయి, టమాటాలు అవి ఇవి ఎలా పండుతాయని జస్ట్ టెస్ట్ కోసం ఇలా ఈ విధంగా పెడితే చూడండి, ఇదొక మొత్తం పూర్తిగా వనం లెక్క అయిపోయింది. ఇక్కడ కీరా వేశాను. ఈ కీరా అయితే రోజు రోజుకి మా వాళ్ళు టైంపాస్కి వచ్చైనా తినేసి మొత్తం ఖతం చేస్తారు. ఒకటి కూడా కనిపిస్తలేవు. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూడండి. కీరా మంచిగా ఉంటాయి అన్నమాట, టేస్ట్కి డిఫరెంట్ ఉంటాయి. నార్మల్ కీరకి తేడా ఉంటుంది అన్నమాట. ఇవి మెత్తగా ఉంటాయి, అంత హార్డ్ ఉండవు. విత్తనాలు అయితే ఇక్కడ పెట్టుకుందాం, దాని తర్వాత జాగ్రత్త పెట్టుకుందాం. ఇవి అనపకాయ గింజలు వేసినాం అన్నమాట. ఎంత బాగా పెరుగుతుంది కానీ ఇంకా పూత అయితే రాలేదు. పూత వస్తుంది మెల్లగా, చాలా లేట్ అయి వస్తాయి అన్నమాట. బిందె సొరకాయ అంటారు కదా అవి ఇవి. ఇక్కడ చూడండి వాటర్ మెలన్. కొన్ని మొక్కలు అయితే వేసినాం మనం, పర్లేదు మంచిగా వచ్చినాయి. కాకపోతే సైజ్ అంత పెద్దగా రాలేవు. అక్కడొకటి ఇప్పటికీ ఒక 4-5 కట్ చేసేసారు మా వాళ్ళు. ఇవి బాగానే వచ్చినాయి, పర్లేదు. ఈ బిందె సొరకాయ ఒకటే కాయడం మనకు ఒకటి బ్యాలెన్స్ ఉంది, అది ఇంకా కాయలేదు. మిగతావన్నీ కాసేసినాయి అన్నమాట. ఇవి దోసకాయలు చూడండి, ఈ రౌండ్ దోసకాయలు, పచ్చడి దోసకాయలు. ఇవి చాలా బాగా వచ్చేసినాయి మంచిగా, అక్కడక్కడ బాగా కాసినాయి అన్నమాట. ఆ విత్తనాలు వాటంతటా అవే, అంటే పశువుల ఎరువులలో వచ్చినాయి, మనమేం వేయలేదు. ఇవి ఇంతవరకు వచ్చేసినాయి. ఇక్కడైతే కలుపు బాగా ముదిరింది, కలుపు తీయాలి ఇంకా కొద్దిగా. అంటే ఇక్కడ మొత్తం ఘోరంగా అయింది మిర్చి. ఒక గంట సేపు అయినా ఇక్కడ టైం ఉంటుంది మనకి. మొత్తం తీసేసి ఈ విధంగా చేసేస్తే మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఎటువంటి రోగాలు అయితే వస్తలేవు. మిర్చికి మ్యాక్సిమం మనకు చుక్కలు కనిపిస్తాయి. మిర్చి పంట పండించడానికి బాగా టైం పడుతుంది, మస్తు రోగాలు వస్తాయి, కానీ పర్లేదు. ఇవి పండు మిర్చి అనమాట, రెడ్ మిర్చి అంటాం కదా. ఇది ఒక వెరైటీ, అదొక వెరైటీ. ఎలా వస్తాయో చూడాలి మనం తర్వాత. ఇక్కడైతే మళ్ళీ వర్షాకాలానికి మనకు టమాటో విత్తనాలు వేసుకోవాలి కాబట్టి టమాటో విత్తనాలు మొన్న వీడియో పెట్టినాం కదా, సో చల్లుకునే విధానం గురించి అవి ఈ విత్తనాలు అయితే ఇందులో వేసినాం. ఒక 3.5-4 ప్యాకెట్లు అయితే వేసినాం వర్షాకాలానికి. ఇక్కడైతే టమాటో అయితే కాస్తుంది, పర్లేదు, చేను మంచిగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ వెళ్తున్నాయి అన్నమాట. సో ఇది వీడియో కొద్దిగా బాగా లెంత్ అయి ఉంటుంది. చివరి వరకు చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా వ్యవసాయం మీద మక్కువ పెరిగితే వాళ్ళకు వీడియో తప్పకుండా షేర్ చేయండి. గ్రౌండ్ లెవెల్ నుంచి ఎంత కొంత ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్, జై హింద్.